మనం ఇందాకేమో వేరే రోడ్డు అంటే వెళ్ళామండి. ఇప్పుడు వచ్చేటప్పుడు పాలకోట ఈ రోడ్డు అయితే మన లోకల్కి అయితే తెలిసే ఉంటుంది. లాంగ్ వాళ్ళకి అయితే చెప్తున్నాను, ఇది వేరే రోడ్డు. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అలాగే రోడ్డు ఎదరికి వెళ్ళినది కొద్దిగా బాగోదు. సేమ్ రెండు ఒకలాగే ఉంటాయి అనుకోండి, బాగాలేని డిస్టెన్స్లో అయితే. ఇది కొంచెం దగ్గర. ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, స్కూల్ బస్సులు అలాంటివన్నీ కూడా కొంచెం తక్కువ. సో ఇలాగైతే వచ్చేస్తాం మనం. ఎక్కడొక్కడ ఆగి కొద్దిగా పట్ల ఏదైనా పడేసాం అనుకోండి, గొడవ ఉండదు ఇంకా. ఎందుకనండి ఈ రోడ్డు అంతా కూడా ఎవరో రారు. అయ్యో బాబోయ్, ఎందుకంటే రోడ్డు ఖాళీగా ఉన్నా దగ్గర అయినా కానీ ఇంక ఈ రోడ్డు ఎంత దరిద్రంగా ఉండడం వల్ల గమ్మున ఎవరో రారండి. అసలు ప్యాచ్ వర్క్లు కూడా పూడ్చలేదు, చాలా పెద్ద పెద్ద గోతులు అడిపోయినాయండి ఇదంతా కూడా. ఇక్కడ నుంచి ఇంకా గట్టిగా అయితే ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది మనం వెళ్ళేది. వెళ్ళి దింపేసుకుంటే 9:00కల్లా వచ్చామండి. అంటే 9:30కే క్లియర్ అయిపోద్ది. పర్లేదు, బాగానే అయిపోయిందండి. ఒక్కొక్కసారి కలిస్తే అలా లైన్ కలుతుంది, లేదంటే ఇంకా అలా లేట్ లాగా నడుస్తూ ఉంటుంది. బండిలో డీజిల్ అయితే కొట్టిస్తామండి. ఇప్పుడైతే 2500 కొట్టించాం. ఇంకా అంతకు మించి అన్న కొట్టించినా కానీ మనకి ఆ పై బండ కారిపడడం తప్ప ఏం లేదు. మనం ఆ మూత తీసుకోలేకపోతున్నాం. ఇంకా అలా మూత ఉంటేనేమో మర్చిపోయి ఎక్కడెక్కడ దబ్బెడుతున్నాం. వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఇంకా టిఫిన్ చేయడానికి కూడా లేదండి ఎక్కడ కూడా. అంటే చాలామంది అనుకుంటారు ఎలాగంటే ఏంటి అసలు టిఫిన్ చేయడానికి కూడా ఖాళీ ఉండదా అంటే, ఇక అంతా మనంతా కూడా ఇంకో 10 మందికి డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగంటే ఎక్కడికి వెళ్ళామా, ఫస్ట్ వెళ్ళాం, అక్కడ జనంతో పని, అన్లోడింగ్ చేయాలి. వాళ్ళు అన్లోడింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జనంతో పని, లోడింగ్ చేయాలి. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అన్లోడింగ్. ఇప్పుడు అక్కడ ప్లాంట్ దగ్గర రెడీగా ఉన్నారు లోడ్ చేయడానికి. మళ్ళీ మనం లేట్ చేసామంటే మళ్ళీ వేరే బండి ఏమైనా పెట్టారంటే లేట్ అయిపోద్ది. ఆ లేట్ మనకి ఇబ్బంది అయిపోద్ది మొత్తం నైట్ అన్లోడింగ్కి. దాని గురించి అని మనకి ఇబ్బంది. ఆల్మోస్ట్ మనం అనుకున్న టైంకి అయితే వచ్చామండి. ఇంకా 10 నిమిషాల ముందే ఉన్నాం. 11:00కల్లా ఇక్కడ అనుకున్నాం కానీ 11 అయింది. కాకపోతే వెళ్ళండి ముందు లేట్గా రమ్మన్నారు. ఇప్పుడు రెడీ అయిపోయినాయి అని చెప్పేసి కంగారు పడి అన్నారు. ఇంకొక 5 నిమిషాలు అయితే వెళ్ళిపోతామండి. ఇంకా అక్కడే ఉంటాం. ఫాస్ట్గా లోడింగ్ చేయించుకొని, వాతావరణం బాగానే ఉంది కాబట్టి మన డమ్మీ పార్క్ ఉందిగా, కొత్త పార్కం కాకుండా ఆ డమ్మీ పార్కం కట్టేసుకొని వెళ్ళిపోతాం. అందుకే ఒకవేళ సింగిల్ పడితే అప్పుడు కొత్త పార్కం వేసుకొచ్చి పైన. బండి అయితే లోడింగ్ అయిపోతుందండి. మొత్తం మనకు మెస్లు వచ్చేసి 200 మెస్లు వస్తాయి. డోర్లు అయితే కిందనే వేస్తారు. ఎప్పుడు బ్యాక్ సైడ్ రాడ్ కట్టి ఇవ్వలేం కానీ ఇంకా రాడ్ అవసరం ఉంటుందండి. సో మామూలుగా ఇలా అయితే వేసుకెళ్ళిపోతున్నాం. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం ఇదేదో పెద్ద ఎక్విప్మెంట్లా అంటున్నాం కదా. ఇప్పుడైతే ఇంక బయలుదేరాలి. టైం వచ్చి 1 గంట అవుతుంది. ఇంకేదో తినేసి బయలుదేరడం ఏదో చేయాలండి. ఇప్పుడు మనకు అడ్డుగా ఆటో ఉంది. ఈ ఆటో తెస్తే మనం బయటికి వెళ్ళాలి. ఫోన్ కూడా చేస్తామండి. పక్కనే హోటల్ ఉన్నది. ఇంక మళ్ళీ దారిలో ఆగి సెక్షన్ అక్కడ పెట్టుకోకుండా ఇంక ఇక్కడే చేస్తాం. ఇప్పుడు కరెక్ట్గా 1:10 అయింది టైం. కొట్టాలి ఇంక బండి. ఇంచుమించు మనం ఇదిగో అంటే 9 అండి. 9కి వెళ్తామేమో. మధ్యలో కొద్దిగా ల్యాగ్ అటు అయినా ఇటు అయినా కానీ ఇంకా 9 అనుకోండి. హైవే ఎక్కేసామండి. ఇంకెక్కడ నుంచి చివరి వరకు ఇంకా అన్లోడింగ్ పాయింట్ ఒక 20 కిలోమీటర్లు ఉన్న వరకు ఇంకా హైవేనండి. ఇంకా మనం ఓపుకున్నంత వరకు కొట్టడమే. ఇంకా మనం ఏలూరు దగ్గరికి అయితే వచ్చామండి. సో కొంచెం నెక్స్ట్ ఫ్లైఓవర్ వచ్చేటప్పటికి ఇంక ఏలూరే.
ఈ రోడ్డు ఏంటంటే రోడ్డు అంతా బాగుంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. లారీలు దెబ్బకి గాలి అడిపోయి సైడ్కి లాగేస్తూ ఉంటుంది. ఎటు చూసినా ఈ 3 దారుల్లో ఆ చివరి దారే బాగుంటుందండి. ఇప్పుడు లారీలు మళ్ళీ అక్కడ కూడా మొదలెట్టినాయి, అది కూడా నలిగిపోతుంది దారి. ఇంక ఇది ఓవర్ వెయిట్ ఒకటి కరెక్ట్గా వెళ్ళిన దారిలోంచి అలా వెళ్ళడం వల్ల రోడ్డు కొంచెం ఫుల్ వీట్ ఎక్కిపోయి తారు అటు ఇటు జరిగిపోతుంది. జరిగిపోవడం వల్ల అట్లా అయిపోతుంది. అదొకటి లేటెస్ట్గా చేసిన రోడ్డు కూడా కదండి. వాతావరణం అక్కడికి మారిపోతుంది. ఎందుకన్నా మంచిదని చెప్పేసి మనం బరకం కట్టాము, డమ్మీ బరకం. అది కొంచెం ప్లస్ అయింది. ఇందాక చినుకులు పడ్డాయి కాబట్టి, అది చినుకులు పడ్డాయి అయినా కానీ ఆపుకోలేదు. అదే కట్టుకోకపోతే కనుక ఇప్పుడు అక్కడ ఆపుకొని పట్ట కట్టుకొని అవన్నీ మనకి టైం వేస్ట్ అవ్వాలి. అంతగా ఫుల్గా వర్షం వచ్చేస్తుంటే అప్పుడు రెండో బట్టలు లాక్కొచ్చి కావాల్సింది. ఏలూరు దాటిన తర్వాత ఈ హైవేలో ఇది ఒకటి రిస్క్ పాయింట్ అండి బాగాను. ఎందుకంటే సడన్గా అక్కడ టర్నింగ్ తిరుగుతుంది హైవేలో, కానీ ఎలాంటి బోర్డ్స్ లేవు, ఏమీ లేవు. మన ఒకసారి రీసెంట్గా మనం వచ్చినప్పుడు ఏంటంటే నన్ను సైడ్ వేసుకొని బండి అతను వెళ్ళి కరెక్ట్గా పొడిపోయాడండి. ఎందుకు ఆ రోజు వర్షం రావడం వల్ల కొంచెం మట్టి అన్నీ మెత్తగా ఉండడం వల్ల నాకు దెబ్బలు అయితే ఏం తగలేదు, కానీ లేదంటే చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడు మ్యాట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి రోడ్డు ఎలా ఉందా, వెళ్తుంది. ఇగో సడన్గా చూడండి ఎంత టర్నింగ్ తిరుగుతుందో. ఇంత టర్నింగ్ మన వెహికల్స్ అనుకో ఓకే, బోర్డులు కూడా లేవు, అంటే ఇండికేటర్స్ కూడా సరిగ్గా లేవు. ఇది ఈ మధ్యన వేసారండి ఈ రెడ్. మొన్న అయితే పడిపోయినప్పుడు అవి ఏమీ లేవు. డైరెక్ట్గా వెళ్ళి ఆ కంకర గుట్ట మీద పడిపోయాడు అతను. నిజంగా అదే నేల గట్టిగా ఉన్నా లేదా ఏదైనా రాయి ఉంటాయి కనుక ఎంత ప్రమాదం జరుగుతుంది. అతను హెల్మెట్ అవి పెట్టుకొని కొంచెం ఫుల్గా ఇది లాంగ్ జర్నీలు చేస్తారు కదండి బైకరు, అలా ఉంది అతను గెటప్. సో ఏమీ అవ్వలేదు అందుకోసం. లేదంటే మామూలు ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా మామూలుగా వెళ్ళి అయితే కనుక ఇంకంతేనండి సేఫ్. మన లక్ బాగుంది, కరెక్ట్గా ఇక ఆల్రెడీ వర్షం వచ్చి ఆగిపోయిందండి. అలా వర్షం కూడా వెళ్తున్నట్టు ఉన్నాం మనం, మరి ఎక్కడ దొరకకుండా ఉంటాయి చాలు. మరి అంతా గట్టిగానే కొట్టిందండి ఇక్కడ. మొత్తం మనం విజయవాడ అయితే వచ్చామండి. ఇప్పుడైతే నాకు తెలిసి కరెక్ట్ టైంకి వచ్చాము. 1 గంట లేట్ అయ్యి ఉంటాం కనుక మనకి చుక్కలు కనబడిపోతాం. స్కూల్ బస్సులు అన్నీ లైన్ ఎక్కితే కదండి. ఇప్పుడు 4 అవుతుంది. ఇంక ఇప్పుడు నుంచి మొదలవుతాయి ఇంచుమించు. కరెక్ట్గా ఈ లైన్ ఎక్కేటప్పుడు మనం బయటకు వెళ్ళిపోతామండి. దగ్గరికి వచ్చాం రామర్పేట రింగ్ దగ్గరికి. ఇంక దాటామంటే గట్టిగా అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది అంతే కదండి ఈ రోడ్డు. వారికి దాటామంటే ఇంకా ఎక్కడ ట్రాఫిక్ కూడా ఉండదు. ఇంకా అన్నానో లేదో ట్రాఫిక్ దొరికేసామండి. 1 కిలోమీటర్, కరెక్ట్గా 1 కిలోమీటర్ వెళ్తే రామర్పేట రింగ్ దాటేస్తాం. అక్కడ నుంచి కొంచెం పర్లేదు ఉంటుంది, కానీ ట్రాఫిక్ కొంచెం పర్లేదు, ఫ్రీగానే ఉంటుంది. చూద్దామండి ఎలా ఉంటుంది ఏంటో. ఎప్పుడు అలా అనుకోలేం కానీ. బ్రదర్ వాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్స్ అండి, మరి ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. లోడ్ అది ఎంతకన్నా ఇంకా కిక్ ఏం కావాలి చెప్పండి మనకి. ఎక్కడికి వెళ్ళినా కానీ చేతులు ఊపి మనుషులు ఉన్నప్పుడు. ఇంకో బండి ఏదో వచ్చేస్తుందండి. ఇంకా ఒంగోలు 110 కిలోమీటర్లు ఉందండి. అంటే మనం వెళ్ళాల్సింది 130 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. అంటే ఎలా లేదంటే 2 గంటలన్నర, అంటే 7:30 8 అవుతుంది. 3 గంటలుగా పట్టేద్దండి. 8 అవుతుందండి మనం వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ నుంచి. ఈ బాబా ఎదురండి మొత్తం మొఖానికి కొట్టి ఎదురు తలపడి వచ్చేస్తుంది. టైర్ మొత్తం బరస్ట్ అయిపోయిందండి. దగ్గరగా వచ్చామండి. ఇంకొక 60 కిలోమీటర్లు ఉన్నట్టుంది. పెద్ద టోల్ గేట్ అండి. మొత్తం అన్నిటికన్నా ఇది బాగా ఎక్కువ. 185, 275. ఇది ఒకటి, కాజా టోల్ గేట్ ఒకటి. 2 అలాగే ఉంటాయండి, ఎక్కువ రేట్లు. ఇంక ఎదరికెళ్ళి కొద్ది ఇంకా అలాగే ఉండదండి. బాగా పైసా అన్నట్టు ఉంటుంది. మొత్తం సీటు మటుకి వీటెక్కిపోతుందండి.
ఎక్కడొక్కడ ఆగుదాం కాసేపు, ఎందుకంటే వాళ్ళు ధీమాగానే తాతయ్య గారు పర్లేదు కుర్రోళ్ళు కొంచెం బయటికి వెళ్ళారు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ అలాగే ఉంటారు, మళ్ళీ ఒక్కొక్కసారి అంటారు వచ్చే అన్నారు అనుకో, మనకు లేట్ తప్ప ఏం లేదు, మళ్ళీ నైట్ రావాలి కదండి. సో వెళ్ళిపోదాం ఇంకా తాతయ్యగా. ఒక గంటన్నర ఉప్పు పడితే అయిపోద్ది కదండి. మరి ఈ ఫైర్ బార్ ఎలా చేయించుకోవడం వల్ల మనకి మటుకి టైంపాస్ బాగానే అయిపోతుందిలేండి. ఇది వరకు అంటే ఛార్జింగ్ వచ్చేది కదా సరిగ్గాను. స్టాప్ 1 గో. మనం ఇప్పుడు మధ్యపల్లి అయితే ఉన్నామండి, అంటే ఇంకా చీరాల నుంచి వచ్చి హైవే కలిసి రోడ్డు కరెక్ట్గా ఇక్కడ ఉన్నాం. ఇంక ఇక్కడ నుంచి గట్టిగా అయితే 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంటుంది. నేను మొన్న వచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చేశానండి, ఈ మొక్కలోకి వచ్చేటప్పటికి ఓ స్మెల్ వచ్చేస్తుందండి. అయ్యో పురుగులు, స్మెల్ వచ్చే పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు ఎక్కువ మరి ఉన్నాయో ఏంటో కానీ మామూలు స్మెల్ రావట్లేదండి అసలు. బండికి తగిలితే కదా, తగిలి అంటే మామూలు ఒక్కొక్కసారి మన మెడ మీద ఏమో వాలినప్పుడు పక్కకి ఎంతే వాసన వస్తుంది పురుగులు, ఆ టైపు చెరాకు వచ్చేస్తుంది. కరెక్ట్గా ఒక 10 కిలోమీటర్ల హైవే వెళ్తాం, తర్వాత దిగిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇంకెంతటితో మన హైవే మీద ప్రయాణం అయిపోయింది, ఇంకా దిగిపోతామండి. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. ఒంగోలు దాటేసాం, కొత్తపట్నం రోడ్డు. టేక్ లెఫ్ట్. 7:15 అయిందండి. నాన్ స్టాప్గా 1 గంట బయలుదేరాం. అంటే 2, 3, 4, 5, 6, 7 6 గంటలు నాన్ స్టాప్గా బండిలోంచి దిక్కకుండా కొట్టే 300 చిల్లర వస్తుందండి. ఇది 2 కిలోమీటర్లు వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ లెఫ్ట్. ఇంకెక్కడ నుంచి అయితే మనం 11 కిలోమీటర్లు వెళ్ళాలండి. వెన్నెల్లో చూడండి, రోడ్డు భలే ఉంది, మొత్తం లొకేషన్ అన్ని చుట్టూ భలే ఉంటుందండి వెన్నెల్లో. ఇప్పుడంటే మీకు ఈ లైటింగ్ వల్ల ఏం తెలుస్తలేదు కానీ చూడడానికి బాగుంది. ఈ రోడ్డు మంచి భలే ఉంటుంది, టర్నింగ్లు కింద ఉంటుందండి. వచ్చేటప్పుడు మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, వెళ్ళేటప్పుడు చిరాకు పడుతుంది కానీ మొత్తం స్లో అయ్యి వెళ్ళాలి కాబట్టి. రోడ్డు డైవర్షన్ ఇచ్చారండి. ఇక్కడ మరి జాతర జరుగుతుందో ఏం జరిగిందో తెలీదు, ఊళ్ళో నుంచి అయితే రోడ్డు ఆపారు. ఇది ఎలా ఉంటుంది, దారి బాగానే కనబడుతుంది కానీ చూడాలి. ఏమైనా గాల్లో ఏమైనా ఉంటే రిస్క్ అబ్బే అయిపోద్ది. ఇప్పటి వరకు పర్లేదు. బాగానే ఉన్నట్టు ఉందండి. కర్రలో కట్టడం ఏమి లేదు, ఎందుకంటే జస్ట్ ఒక రాయిబడ్డెట్టి తుప్పలు వేస్తారు అంతే. అందుకే ఎందుకంటే మంచిదని చెప్పి డౌట్ వచ్చి అడిగితే లేదమ్మా ఇటు వెళ్ళదు అని చెప్పేసి అన్నారు. అప్పు పర్లేదు అనిపిస్తుంది, లేదా బాగాలేదు అనిపిస్తుంది. అమ్మా బాగానే ఉందిలేండి. దగ్గరికి వస్తాం, ఇంకా ఎదురు మనుషులు కనబడుతున్నారు కదా, అదే మెయిన్ రోడ్. వెళ్ళిపోవచ్చు. ఇలా డైవర్షన్ ఇచ్చేసుకుంటే కొంచెం గొడవ ఉండదు. వాళ్ళు ఏ జాతరలు చేసుకున్నా కానీ మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి ఈ రోడ్లు ఏమీ తెలియదు, సడన్గా రోడ్డు ఆపేసారు, ఇంకో ఎటు వెళ్ళాలో ఏంటో కూడా తెలియదు. నా తిప్పలు పడాలి. నీట్గా వెళ్ళో బాగా ఇచ్చారు దారి, గొడవ లేదు. మన దారాన్ని మనం వెళ్ళిపోతాం, వాళ్ళు జాతరలు వాళ్ళు చేసుకుంటారు.
అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయిందండి. భోజనం పెట్టేశారు, చేసేసాము, కిరాయి ఇచ్చేసారు, తీసేసుకున్నాము, బయలుదేరిపోతున్నాం. టైం 9:30 అయింది. పొద్దున్న ఈ కిరాయికి మనం ఇంచుమించు 9:30కి బయలుదేరామండి ఇంటికాడ. ఇప్పుడు అయ్యేటప్పటికి 9:30 అయింది, అంటే 12 గంటలు. మళ్ళీ ఇంకా ఇప్పుడు వెళ్ళాలి. ఇది ఒక 7 గంటలు పడుతుందండి. మామూలుగా అయితే 6 గంటల్లో వెళ్ళిపోవచ్చు గట్టిగా వెళ్ళి అయితేనే. ఇంకా మనం ఏమైనా ఆగినా, ఒక గంట ఆగినా చేసినా కానీ 7 గంటలు అయితే పడుతుంది. ఇంకా బయలుదేరిపోతాయండి. మరి డీజిల్ కూడా రెడ్లోకి వచ్చేసింది. డీజిల్ కొట్టించుకొని మళ్ళీ నైట్ అయితే మనకు ఆప్షన్లు తగ్గిపోతాయి కదా. ఇప్పుడు ఇంకో ఎక్కడ కావాలితే అక్కడ చూసుకొని కొట్టించుకోవచ్చు. 100 కిలోమీటర్లు అయితే వచ్చామండి. ఆల్రెడీ 3 రోజుల నుంచి ఇంక నిద్రలేని మనం ఇంకా ఊపేస్తుంది ఊగాను. మొన్న మారేడుమిల్లి వెళ్ళాం, నిన్న పొద్దున్నేమో ఈరోజు మామూలుగా ఊపుతలేదు. 2 గంటలు పడుకొని అయితే ఇంక వెళ్ళాలి. లేదంటే ఇంకా ఎలా వెళ్తుందో తెలుస్తలేదండి బండి. ఇంక ఇలాంటి టైంలోనే ఎక్కువ రిస్క్ అయిపోతూ ఉంటుంది. ఇంకా బాపట్ల దాటేసాం కాబట్టి 170 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుంచి ఇంకా 170 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. 2 గంటలు రెస్ట్ తీసుకుని తర్వాత అయితే వెళ్దామండి. మరి టైం వచ్చేసి 4:15 అయిందండి. మొత్తానికి భీమవరం వచ్చాం. ఇంకెక్కడి నుంచి మా ఊరికి అయితే ఒక గంట పడుతుంది. చాలా కష్టమే అయిపోయింది. నిద్ర లేకపోతే మటుకి ఇరిటేషన్ వచ్చేద్దండి. అసలు ఎంత దూరం ఉన్నా కానీ డింగ్ 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 డింగ్. కరెక్ట్గా మనం ఆగాం పడుకోవడానికి, అక్కడేమో దోమలో మనతో గడ్డం చేసేస్తున్నాం.